ఖమ్మం జిల్లా. సో మొత్తం మీద ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా చాలా ఆచితూచి అడుగులేస్తున్నారు. సో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ 6 గ్యారంటీ స్కీమ్స్ విషయాన్నే ప్రధానంగా ప్రచారస్త్రంగా తీసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే 60 రోజుల గడువును కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి నేపథ్యంలో సో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే నాటికి 60 రోజులు పూర్తవుతాయి కాబట్టి సో ఈ 60 రోజుల లోపుగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకోలేదు అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రచారస్త్రంగా తీసుకోవాలని చెప్పని బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక బీజేపీ విషయానికి వెళ్దాం. సో బీజేపీ గడిచిన లోక్సభ ఎన్నికల్లో 4 లోక్సభ సీట్లను దక్కించుకుంది. సో ఈసారి తక్కువలో తక్కువ 10 సీట్లను దక్కించుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. సో బీజేపీ కనీసం 7 నుంచి 8 లోక్సభ సీట్లనైనా సరే ఖచ్చితంగా దక్కించుకుంటామనేటువంటి ధీమాతో ఉంది. సో సిట్టింగ్లకే టికెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో బీజేపీ అధిష్టానం ఉంది. సో ఓవరాల్ గా బీజేపీ ఎట్లాంటి స్టాండ్తో ముందుకెళ్లబోతుంది, సో ఓవరాల్ గా ఆ పార్టీ ఈసారి సో తెలంగాణలో ఏ రకమైనటువంటి అదృష్టాన్ని వెతుకోబోతుంది? మా ప్రతినిధి నరేష్ ఉన్నారు బీజేపీ కార్యాలయం దగ్గర. నరేష్, సో బీజేపీ లోక్సభ ఎన్నికలపైన పూర్తిగా ఫోకస్ పెట్టింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోదీ, అమిత్ షా ప్రచారం చేసినప్పటికీ కూడా లోక్సభ ఎన్నికల నాటికి ప్రజలను, ఓటర్లని వాళ్ళంతా కూడా ప్రిపేర్ చేయడంలో భాగంగానే వాళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారని చెప్పేసి బీజేపీ నేతలంతా కూడా చెప్తున్నారు. సో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎట్లాంటి వ్యూహంతో ముందుకెళ్లబోతుంది, ఆ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరు, ఆ క్లారిటీ ఏమైనా వచ్చిందా బీజేపీలో? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక అంశాన్ని అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికలకు, జరగబోతున్న లోక్సభ ఎన్నికలకు ఏమాత్రం సంబంధం ఉండదు. ఒక ఎన్నికను మరొక ఎన్నికతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా నరేంద్ర మోడీ ఆధారంగా జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీకి పోటీ ఎవరు కూడా సరిలేరు. అటు రాహుల్ గాంధీ కావచ్చు, ఇటు కేసీఆర్కి ఓటు వేసినా, ఒక్క పార్లమెంట్ సీట్ కూడా బీఆర్ఎస్ గెలిచినా ఎవరికి ఉపయోగం ఉండదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తారనేది వాళ్ళు చాలా బలంగా నమ్ముతున్నారు. ఈ అంశాన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లిపోతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలతో మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలవాలని చెప్పి భావిస్తుందో అదే వాళ్ళకు శాపంగా మారబోతుంది అనేది కూడా బీజేపీ చాలా బలంగా నమ్ముతుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలను అమలు చేసే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, వాళ్ళ దగ్గర నిధులు లేవు. కాబట్టి అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు అడగడానికి కూడా ఒక ఉదాహరణగా చెప్తారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే ఇది జరగబోయేది లోక్సభ ఎన్నికలు కాబట్టి 2 జాతీయ పార్టీలు, అటు కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్కి ఇక్కడ చోటు లేదు కాబట్టి మెజార్టీ స్థానాలు తామే దక్కించుకుంటామనేది భారతీయ జనతా పార్టీ చాలా బలంగా నమ్ముతుంది. ఇందులో భాగంగానే అటు నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా అయోధ్య రామ మందిరాన్ని కూడా చాలా బలంగా, ఏదైతే ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని కూడా చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇక 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సుమారు 20% ఓట్లతో 4 పార్లమెంట్ స్థానాలను బీజేపీ అనూహ్యంగా గెలిచింది అప్పటి ఎన్నికల్లో. సో ఈసారి దాన్ని డబుల్ చేసుకోవడంతో పాటుగా కనీసం 10 స్థానాలు గెలవాలనేది వీళ్ళ లక్ష్యంగా ఉంది. ఇక 35% ఓటు షేర్ను సాధించాలంటూ కూడా అమిత్ షా తాజాగా వచ్చిన పర్యటనలో వీళ్ళకి ఒక టార్గెట్ను కూడా విధించి వెళ్ళిన పరిస్థితి. సో అన్నిటికంటే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ముఖ్యమైన నాయకుల మధ్య అభిప్రాయ భేదాలను పక్కన పెట్టకపోతే చాలా సీరియస్ పరిణామాలు ఉంటాయి. పార్టీలో ఎంతటి వారైనా సరే క్రమశిక్షణ చర్యలకు దిగుతామంటూ కూడా అమిత్ షా స్వయంగా హెచ్చరించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రతి నాయకుడు కూడా ఎవరికి వాళ్ళు అప్పగించిన పనిని చేసుకునే పనిలో చాలా నిమగ్నమై ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే సంస్థాగతంగా పార్టీని కూడా బలోపేతం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపుగా ఒక 15 మంది జిల్లాల అధ్యక్షులను కూడా మార్చబోతున్నట్టు సమాచారం. సంక్రాంతి తర్వాత ఈ జిల్లాల అధ్యక్షుల మార్పు కూడా ఉండబోతుంది. ఇక ముఖ్యంగా ప్రచార అంశానికి వస్తే ఇటు మోడీ టార్గెట్ ఏదైతే మోడీ బేసిక్ గానే, మోడీ సెంట్రిక్ గానే బీజేపీ ప్రచారం చేయబోతుంది. మోడీని చూసి ఓటు వేయమంటూ కూడా చాలా బలంగా కోరుతున్నారు. సో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకులు ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళందరికీ కూడా కొంత అనుభవం కూడా ఎదురైంది. ఏదైతే ఇది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్కు ఓటు వేస్తాం, ఖచ్చితంగా మోడీ ఎన్నికలకు మీకు ఓటు వేస్తామంటూ కూడా నాయకులకు ప్రజలు చెప్పినట్టు కూడా వాళ్ళు బలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే, ఏదైతే పోటీ విషయానికి వస్తే 4 ఎంపీలు బీజేపీకి ప్రస్తుతం ఉన్నారు. అటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్తో పాటుగా సోయం బాపు ఆదిలాబాద్ నుంచి ఉన్నారు. ఈ 4గురికి కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నది. అందుకు సంబంధించిన ఇండికేషన్స్ కూడా ఇచ్చేసిన పరిస్థితి. ఇక ముఖ్యమైన నాయకుడుగా ఉన్న ఈటల రాజేందర్ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, డీకే అరుణ, జితేందర్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతారు. కొంత ఈటల రాజేందర్ అయితే కొంత కన్ఫ్యూజింగ్లో ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆయన కరీంనగర్ పోటీ చేయాలని చెప్పి భావించినప్పటికీ కూడా కరీంనగర్ సిట్టింగ్ స్థానం కాబట్టి బండి సంజయ్కి ఆ స్థానం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. సో మెదక్ లేదా మల్కాజ్గిరి సీట్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. మల్కాజ్గిరిలో అవకాశం ఇస్తే పోటీ చేస్తానంటూ కూడా ఆయన ప్రకటిస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని టీవీలకి ఇచ్చే ఇంటర్వ్యూలు కూడా చెప్తున్న పరిస్థితి. ఇక మల్కాజ్గిరిలో అయితే పూర్తిగా ఫుల్ డిమాండ్ ఉంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి. అటు కోనసీమ
శ్రీశైలం గారు కావచ్చు, చాడా సురేష్ రెడ్డి కావచ్చు, పన్నాల హరీష్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా మల్కాజ్గిరి సీట్ ఆశిస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా అటు ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కొంత బలహీనంగా ఉంది. ఏదైతే నల్గొండ కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, ఈ 2 స్థానాల్లో మాత్రం ఇతర పార్టీల నుంచి కూడా నాయకులను తెచ్చుకునే పరిస్థితి బీజేపీకి ఉంది. ఆ దిశగా కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావుతో కూడా చర్చలు జరుగుతున్నట్టు బీజేపీలో ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా నల్గొండ కూడా ఒక బలమైన అభ్యర్థి కోసం భారతీయ జనతా పార్టీ అన్వేషిస్తుంది. ఇక ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో దాదాపు 25% ఓట్లను భారతీయ జనతా పార్టీ సాధించింది. ఇంకొక 10% ఓట్లను కనుక సంపాదించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న డబుల్ డిజిట్ ను సాధిస్తామనేది భారతీయ జనతా పార్టీ ఆలోచనగా ఉంది. సో మొత్తమే ఇది ఆ 3 పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు. సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇంకా షెడ్యూల్ రావడానికి మరొక 1.5 రోజుల సమయం ఉంది. సో ఈ లోపుగానే వ్యూహాలు, పార్టీకి సంబంధించి పోటీ చేసేటువంటి అభ్యర్థుల ఎంపిక కావచ్చు. సో ఈ అంశాల మీద ఈ 3 పార్టీలు దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పూర్తి స్థాయిలో ఇది 2 జాతీయ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి పోటీయా, లేదా మధ్యలో బీఆర్ఎస్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రకంగా నష్టపోయిందో ఈసారి ఆ నష్టాన్ని నుంచి బయటపడి రివెంజ్ తీర్చుకునేటువంటి